ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రహ్మచారి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది. ఎమ్మెల్యేలు స్పందించి అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారికి, ఐసీడీఎస్ శాఖ మంత్రి సీతక్క గారికి, ఐసీడీఎస్ డైరెక్టర్ గారికి లేఖలు రాయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ కి 2 లక్షలు, హెల్పర్ కి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లంతా సమ్మెలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి సమ్మెకు మద్దతు ప్రకటించారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానానికి విరుద్దంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా 18,000 అనేది మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం ఇవ్వాలి. జీతంలో సగం చివరి నెల జీతంలో సగం జీతాన్ని పెన్షన్ గా ఇవ్వాలి. అది ఐసీడీఎస్ శాఖ నుంచే ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి 6వ తారీఖు నుంచి కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన జరుగుతుంది. ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకి మేము ఇక్కడ ధర్నాలు చేసి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము. కొననేని సాంబశివరావు గారికి కూడా మేము వినతిపత్రం ఇస్తాం. వారిని మేము కోరేది, మీరు ముఖ్యమంత్రి గారికి, సీతక్క గారికి, ఐసీడీఎస్ డైరెక్టర్ గారికి బహిరంగ లేఖలు రాయాలి. 119 మంది ఎమ్మెల్యేలు అంగన్వాడీ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు కళావతి, కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలిని. మేము రిలే నిరాహార దీక్షలు మన కలెక్టరేట్ దగ్గర చేస్తున్నాము. ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు మన ఎమ్మెల్యే కార్యాలయం ముందు చేస్తున్నాము. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు, ఎన్నికల ముందు మేనిఫెస్టోలు పెడతామని మా దగ్గరికి వచ్చి మేము నిరాహారాలు దీక్ష చేస్తుండేటప్పుడు వచ్చి మాకు వాగ్దానం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గద్దెక్కిన తర్వాత ఈ రోజు మాకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుండి. ఇంకా అంగన్వాడీల మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ చేయండి అని. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలకు మేము సర్వీస్ చేస్తున్నాం. తల్లితో సమానం. ఫస్ట్ తల్లి, తర్వాత నెక్స్ట్ తల్లి మేమే అండి. ఎంత సర్వీస్ చేస్తున్నాము. ఇంత కూడా మమ్మల్ని కరుణించకపోతే ఈ ప్రభుత్వం ఏంటండి? మేనిఫెస్టోలో పెడతానని ఎందుకు పెట్టలేదు? మన మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని అందరూ సరే మా దగ్గరకు వచ్చిన వాళ్ళే వచ్చి మా దగ్గర ఆ వాగ్దానం తీసుకుని వెళ్లారు. మాకు వాగ్దానం ఇచ్చారు, మీకు ఇస్తామమ్మా అని, కానీ ఇవ్వలేదు. కాబట్టి మాకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. మా జీతంలో సగం, లాస్ట్ జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని, 65 సంవత్సరాలు నిండిన టీచర్ కి గాని, ఆయకు గాని, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలకి టీచర్ గాని, ఆయ గాని ఇవ్వాలని అవకాశం కల్పించాలని, మరి మా జీతంలో సగ భాగం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.